మరికొద్దిసేపట్లో పల్నాడు జిల్లా రెంటపాళ్లకు చేరుకోబోతున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. వైసీపీ కార్యకర్త నాగ మల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించబోతున్నారు జగన్. జగన్ టూర్పై పోలీసులు ఆంక్షలు విధించారు. కాన్వాయ్ సహా కాన్వాయ్లో 3 కార్లు మాత్రమే ఉండాలి. ఆ కాన్వాయ్ సహా 100 మందికి మాత్రమే అనుమతించారు. సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల చుట్టూ 25 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. సత్తెనపల్లి రెంటపాళ్లలో పెద్ద ఎత్తున మోహరించారు పోలీసులు. తాడేపల్లి క్యాంప్ ఆఫీసు నుంచి వైఎస్ జగన్ బయలుదేరిన దృశ్యాల్ని లెఫ్ట్ సైడ్ విజువల్స్లో చూస్తున్నాము. మరికొద్ది సేపట్లోనే సత్తెనపల్లి మండలము రెంటపాళ్లకు చేరుకోబోతున్నారు ఆయన. ఆత్మహత్య చేసుకున్న వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించనున్నారు జగన్. ఆ తర్వాత నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అయితే ఎన్నికల్లో బెట్టింగ్లేస్తూ ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఎలా ఆవిష్కరిస్తారంటూ ప్రశ్నిస్తోంది టీడీపీ. పల్నాడులో గొడవలు సృష్టించేందుకే జగన్ వస్తున్నారు అంటోంది. కానీ వైసీపీ వెర్షన్ మాత్రం మరోలా ఉంది. పోలీసుల వేధింపులతోనే నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడంటోంది వైసీపీ. ఈ నేపథ్యంలో పల్నాడులో ఆంక్షలు విధించారు పోలీసులు. సత్తెనపల్లి రెంటపాళ్లలో బలగాలను మోహరించారు. రెంటపాళ్ల వైపు వైసీపీ కార్యకర్తలను అనుమతించలేదు పోలీసులు. అనుమతి లేదంటూ సత్తెనపల్లిలో వైసీపీ ర్యాలీని కూడా అడ్డుకున్నారు పోలీసులు. సత్తెనపల్లిలోనూ పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు.